మనం సరైన డైట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే వ్యాధుల్లో మనకు షుగర్ కూడా ఒకటి. అవును. సో, ఏ ఫుడ్స్ తీసుకోవడం వల్ల షుగర్ అటాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది? సో, మనకు తెలుసు ఇండియాలో మనకు హైయెస్ట్ పాపులేషన్ డయాబెటిక్. అందులో హైదరాబాద్‌లో గూడా చాలా మనకు పర్సెంటేజ్ చూస్తే డయాబెటిక్ ఉన్నారు. సో, డయాబెటిక్ ఏంటి అంటే అది మేనేజబుల్. 3 థింగ్స్‌తోని మనం మేనేజ్ చేయొచ్చు. ఒకటొచ్చి మెడికేషన్, ఒకటి ఫిజికల్ యాక్టివిటీ అండ్ డయట్. ఈ 3 కూడా కరెక్ట్‌గా వెళ్ళాయంటే చాలా మంచిగా షుగర్ మనం కంట్రోల్ చేయొచ్చు. డైట్ విషయానికొస్తే మనము సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవిటివి మనం అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్, మైదా ప్రొడక్ట్స్, షుగర్స్, దుంపలు, గడ్డలు, ఎక్కువగా షుగర్ ఉండే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకు అంటే సపోజ్ మనం చపాతీకి బదులు రైస్ తిన్నామంటే తినగానే బ్లడ్ షుగర్ లెవెల్ షూట్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మీకు రైస్‌కు బదులు జొన్న రొట్టి తీసుకున్నారు, నార్మల్ చపాతీ తీసుకున్నారు, మిల్లెట్స్ తీసుకున్నారు. ఇవేంటి అంటే మెల్లిగా అరగడం వల్ల షుగర్ ఎక్కువగా తొందరగా బ్లడ్‌లో అనేది ఇంక్రీజ్ అవ్వదు. అలాగే ఫ్రూట్స్‌లో మనకు అరటి, మామిడి, సీతాఫల్, సపోటా, ద్రాక్షలో మనం జనరల్లీ షుగర్ ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ లోడ్ అనేది చూస్తుంటాం. ప్రతి ఫుడ్‌కి గ్లైసెమిక్ ఇండెక్స్ లోడ్ అనేది ఉంటుంది. సో ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ లోడ్ ఉన్న ఫుడ్స్‌ని మనం అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. అవి ఎక్కువగా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఫ్రూట్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ కానీ, లోడ్ కానీ తక్కువగా ఉన్న ఫ్రూట్స్ అంటే జామ, యాపిల్, అనార్, వాటర్ మెలన్, పప్పాయ ఇలాంటివి తీసుకున్నట్లయితే బెటర్ షుగర్ కంట్రోల్ ఉంటుంది. బట్ పోర్షన్ సైజ్ చాలా ఇంపార్టెంట్. తినొచ్చు అని ఎక్కువ కాదు. ఒక 50-100 గ్రామ్స్ ఇన్ అ డే ఆఫ్ ఫ్రూట్ తీసుకుంటే చాలు. అలాగే వెజిటేబుల్స్ విషయానికి వస్తే కొంచెం దుంపలు, గడ్డలు ఎక్కువ కాకుండా మిగతా అన్ని రకాలైన వెజిటేబుల్స్ వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ ఏదైనా రిఫైన్డ్ వద్దు. షుగర్ ఈజ్ అ రిఫైన్డ్ ప్రోడక్ట్, మైదా ఈజ్ అ రిఫైన్డ్. సో ఇలా రిఫైన్డ్ కాకుండా పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే చాలా మంచిది.